ప్రైజ్ లార్డ్. ఈ దినమున యెషయా గ్రంథము 43 అధ్యాయము 13 వచనం మనం చదువుకున్నట్లు 18 వచనం మనం చదువుకున్నట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానన్న మాట సెలవిచ్చినారు. ప్రియ దేవుని బిడ్డ, నీ పూర్వకాలం ఏమై ఉన్నదో నీకు ఇంకా అనవసరం. నీ మునుపటి దినములు ఎటు రీతిగా ఉన్నాయో నీకు అనవసరం. నువ్వు బాధలను ఎదుర్కొన్నావా, కష్టాలను ఎదుర్కొన్నావా, ఇబ్బందులు ఎదుర్కొన్నావా, ఇంక వాటన్నిటిని నువ్వు మర్చిపో, విడిచిపెట్టు. అవన్నీ నువ్వు తలంచుకునవద్దు. అయ్యో, నా జీవితం ఇంతేనా, అప్పుడు నా దినాలు ఇట్లానే ఉన్నాయి కదా, ఇంక నేను ఇంతేనేమో అని నువ్వు అక్కడితో ఆగిపోవద్దు. ముందుకు సాగు. ఇది నూతన సంవత్సరం వచ్చింది ప్రియ దేవుని బిడ్డ. ఈ నూతన సంవత్సరమైన ఒక తీర్మానం కలిగిన జీవితం నీవు కలిగి ఉండు. ఒక తీర్మానంతో ముందడుగు వేయి. ఒక తీర్మానం తీసుకొని ఎప్పుడైతే నువ్వు దేవునిలో ముందడుగు వేస్తావో, దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యములు చేయబోతున్నాడు. ఒక నూతన క్రియలు నీలో ఉంచబోతున్నాడు. నువ్వెప్పుడైతే ఆయన యందు తీర్మానం కలిగి, తీర్మానం కలిగిన జీవితంలో నువ్వు ముందడుగు వేస్తావో, ఆ తీర్మానము జీవితాన్ని దేవుడు చూస్తాడు. చూసి నీ ఎడల ఒక నూతన క్రియలు చేస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ దినము నుంచైనా, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఒక తీర్మానం తీసుకుని పోవచ్చు, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి నెల నుంచి ఒక తీర్మానం కలిగిన జీవితమును నీవు జీవించు, ప్రారంభించు. అప్పుడే నువ్వు నూతన క్రియలు చూస్తావు. నువ్వు ఆయనలో ఉండడం నేర్చుకో. ఆయనలో ఎప్పుడైతే ఉండి జీవిస్తూ ఒక తీర్మానం కలిగిన జీవితాన్ని జీవిస్తావో, అప్పుడు దేవుడు నీ పట్ల కార్యములు చేస్తాడు, క్రియలు జరిగిస్తాడు. దేవుడు ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. తీర్మానం కలిగిన జీవితమును మాకు దయచేయండి. నీ ఎడల తీర్మానం కలిగి ఉండడానికి కృప చూపించి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగిచున్నాం తండ్రి. ఆమేన్.